మనం ఈరోజు దేవుడి శిలువపై పలికిన 7 మాటల్లో మొదటి మాటను మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. ఫాదర్, ఫర్గివ్ దెమ్, ఫర్ దే డు నాట్ నో వాట్ దే డు. ఇక్కడ యేసుక్రీస్తు మొదటి మాటగా ఏం పలుకుతున్నారంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించబడుతుంది. యేసుక్రీస్తు చనిపోకముందు సిలువలో పలికిన 7 మాటల్లో కూడా మొదటి మాట ప్రార్థనతో ప్రారంభించాడు. ఆయన పరిచర్య కూడా మొట్టమొదటిగా ప్రార్థనతోనే ప్రారంభమైంది. మనం చూసినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన పరిచర్య ప్రార్థనతో ప్రారంభమైందని ఉంటుంది. అదేవిధంగా మనము ఈ మాటలోనే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. మన క్షమాపణ కొరకు ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. అంటే అక్కడున్న బంట్రోతులు కానీ, అక్కడ సిలువ వేసిన వారు కానీ, ఆయన కొట్టిన వారు కానీ ఉన్నారు కదా, వాళ్ళకి దేవుడు వాళ్ళ కొరకు యేసుక్రీస్తు ఏం ప్రార్థిస్తున్నారంటే, వీరు ఏం చేస్తారో వీరికి తెలియదు, సో వీరిని క్షమించు ప్రభువా అని యేసుక్రీస్తు అక్కడ అడుగుతున్నారు. యేసుక్రీస్తుకి అధికారం ఉంది వాళ్ళని ఏం చేయాలన్నా, కానీ యేసుక్రీస్తు ఏం చేశారంటే మౌనంగా ఉండి మన కొరకు, మన పాపముల కొరకు విమోచనము చేయడం కొరకు, మనల్ని పాపం నుంచి విడిపించి ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యంలో ఉండడం కొరకు ఆయన ఈ మరణాన్ని అంగీకరించి తనను తానే తండ్రికి అప్పగించుకున్నాడు. హింసించినా, దూషించినా, ఉమ్ము వేసినా గాని వారి కొరకు క్షమాపణ కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే దేవునికి క్షమించే అధికారం ఉంది, దేవునికి పాపాలని క్షమించే అధికారము ఉన్నది. ప్రభువు క్షమించాడు కదా వాళ్ళని, మనం ఎవరిని క్షమించాలి? ప్రభువు చూపించిన మాదిరి చొప్పున మరి మనము కూడా క్షమించాలి కదా. ఎలా క్షమించాలి? ఎవరిని క్షమించాలి? క్షమిస్తే మనకి ప్రయోజనం ఏంటి? అసలు ఎందుకు క్షమించాలి మనం అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఎవరిని క్షమించాలనేది చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే మనం మన శత్రువులను క్షమించాలి. మనం భూమి మీద బ్రతికినంత కాలం ఎవరో ఒకరు మనకు శత్రువు ఉంటారు. అది మనకు తెలుసైనా తెలియకైనా శత్రువులు అనేవారు ఉంటారు. మనం ఏం చేయాలంటే ఆ శత్రువులకి మనం ప్రతికీడు చేయకుండా వారిని మనము క్షమించాలి. అదేవిధంగా హాని చేసిన వారిని సహించాలి, వారిని క్షమించాలి. ఒకరినొకరు మనము క్షమించుకోవాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడు. అంటే మనం ఒకరినొకరు సహించుకుంటూ క్షమించాలి. అదేవిధంగా దుఃఖం కలిగజేసిన వారిని మనము క్షమించాలి. మనకి ఎవరైనా దుఃఖం కలుగజేస్తూ మనకి ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళకి మనము శిక్షించకూడదు, వాళ్ళని శిక్షించకుండా మనము క్షమించాలి. ఇది అపోస్తలుడైన పౌలు తన జీవితంలో చాలా సార్లు చేశాడనమాట. తను సువార్త ప్రకటించినప్పుడు కానీ, తనకి చాలా అడ్డంకులు వచ్చినప్పుడు, శత్రువులు తనని చాలా హింసించినప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు అనేవాడు వాటిని సహించి శత్రువుల సహితము తను ప్రేమించి మనకు ఒక మాదిరిని చూపించాడు. అదేవిధంగా తప్పు చేసి మన దగ్గరకు వచ్చి సారీ అని చెప్పినప్పుడు మనము క్షమించాలి, యాక్సెప్ట్ చేయాలి. సారీ చెప్పారు కదా సరే అని ఊరుకోవాలి. కానీ కొంతమంది ఏంటి, రివెంజ్ తీర్చుకుంటారు. సారీ చెప్పినా కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఇవి ఎక్కువ ఎక్కడ జరుగుతాయి అంటే కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, ఇంటికాడ కూడా జరుగుతాయి, కానీ తక్కువ. జరిగిన
వాళ్ళు వచ్చి మనల్ని నేను ఇలా తప్పు చేశాను నన్ను క్షమించు అని అడిగినప్పుడు మనం వెంటనే క్షమించినప్పుడే మనం దేవుని ప్రేమను చూపించినట్టు అవుతాం. దాన్ని బట్టి వారు ఏమనుకుంటారంటే వీళ్ళు నన్ను క్షమించారు, నేను ఇంతలా చేసినా కానీ నేను వెళ్ళి వెంటనే సారీ చెప్పిన వెంటనే నన్ను క్షమించారని చెప్పినప్పుడు వాళ్ళకి ఒకలాంటిది కలుగుతుంది. ఓకే, దేవుని బిడ్డలు వీళ్ళు మనల్ని క్షమించారు, దేవుడు ఎంత గొప్పవాడు, వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఇలాంటి అన్న రీతిలో మనం ఒక రకంగా ఏం చేస్తున్నామంటే దేవుని సువార్తని మనం ప్రచురించినట్టు అనమాట. అదే విషయాన్ని ఈ పౌలు చూపించిన మాదిరి ఎక్కడ చూస్తామంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో మనం చూస్తాం. అదే విధంగా చేసిన తప్పులో మారు మనసు పొందిన వారిని క్షమించాలన్నది లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించవచ్చు. అదే విధంగా మనం విరోధంగా అంటే మనకి కొంతమంది చాలా మంది విరోధులు ఉండొచ్చు, ఆ విరోధంగా ఉన్న వారిని కూడా మనము క్షమించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉండటలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను వాణ్ణి క్షమించుడి. అంటే మనం ప్రార్థన చేసుకోకముందు మనకి ఎవరికైనా విరోధంగా ఎవరైనా ఉండి మనం వాళ్ళకి విరోధముగా ఏమైనా చేసుకుంటే ముందు మనం వారిని క్షమించిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎవరెవరిని క్షమించాలనేది చూసాం. శత్రువులు క్షమించాలి, లేకపోతే మనకి ఒకరు హాని చేసేవాడిని కానీ క్షమించాలి, లేకపోతే తప్పు చేసిన తర్వాత మారు మనసు పొందిన వారిని క్షమించాలి అని. ఎలా క్షమిస్తాం మరి, ఎలాగో క్షమించాలనేది మనం చూద్దాం. హృదయపూర్వకముగా క్షమించాలి. అంటే ఏదో చెప్పారు కదా, ఏదో మాట సర్లే సాటిస్ఫాక్షన్ కోసం కాదు, హృదయపూర్వకంగా క్షమించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియో ఆ ప్రకారమే మీ ఎడల చేయనని. అంటే మన సహోదరులు మన ఎడల ఏమైనా తప్పిదం చేసి వచ్చి మనల్ని సారీ అడిగినప్పుడు కానీ క్షమించమని అడిగినప్పుడు కానీ మనం హృదయపూర్వకంగా క్షమించాలి. అప్పుడే మన తండ్రి కూడా మన పాపములను క్షమిస్తాడు. అదే విధంగా దయ కలిగి కరుణా హృదయులమై మనము క్షమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో అది మనం చూడగలం. ఇక్కడ మన బైబిల్లో కొంతమంది మాదిరిగా ఉన్నారు ఎవరైతే అలా హృదయపూర్వకంగా క్షమించారు. యోసేపు జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే అతని అన్నదమ్ములు అతని మీద పగపట్టి అతన్ని ఐగుప్తులకు అమ్మేశాడు. అక్కడ వెళ్తున్న ఇజ్మాయిలకు అతన్ని అమ్మేశాడు. కానీ అతను తర్వాత ఐగుప్తులో అధిపతిగా ఉన్నప్పుడు అతని అన్నలు ఫుడ్ కోసం అక్కడ కరువు రావడం వల్ల వెళ్తారు. కరువు తీర్చుకోవడానికి ధాన్యం తెచ్చుకోవడానికి ఐగుప్తు వెళ్ళినప్పుడు యోసేపు అన్నల్ని గుర్తిస్తాడు. వీళ్ళు నా అన్నలని చెప్పి అధికారంలో ఉన్నాడు కదా, ఏదైనా చేయొచ్చు, వాళ్ళని అధికారంలో ఉన్నాడు కాబట్టి కక్ష తీర్చుకోవచ్చు, నన్ను నమ్మేశారు కదా మీరని చెప్పి. కానీ ఇక్కడ యోసేపు ఏం చేశాడంటే వీళ్ళు నా అన్నలు ఎంత తప్పు చేసినా కూడా పర్వాలేదు, వీళ్ళు నా అన్నలు దేవుళ్ళని పోషించడానికి ముందుగా ఇక్కడికి నన్ను పంపించాడని చెప్పి వాళ్ళని హృదయపూర్వకంగా క్షమించడం మనం చూస్తాం. అది ఆదికాండము 45వ అధ్యాయంలో మనం చూడగలం. అదే విధంగా దావీదు సౌలుని క్షమించాడు. దావీదు ఏ తప్పు చేయకపోయినా కానీ ఈ సౌలు అనే రాజు దావీదు మీద పగ పెట్టుకున్నాడు. ఎందుకంటే యుద్ధం చేసి వచ్చినప్పుడు దావీదుకి ఎక్కువగా స్తుతిస్తూ సౌలుని తక్కువగా స్తుతించినందుకు అతనికి పగ పెట్టేసుకుని అప్పటి నుంచి అతను ఏం చేశాడంటే విషపు చూపు చూపాడు దావీదు మీద. ఆ విషపు చూపు వల్ల ఈ సౌలు ఏం చేసేవాడంటే ఎప్పుడు దావీదుని చంపాలనే అనుకునేవాడు. కానీ దేవుడు అన్నిటిలోంచి కూడా ప్రతిసారి కూడా దేవుడి సౌలు నుండి దావీదుని విడిపిస్తూనే వచ్చాడు. కానీ ఒకనొక సమయంలో సౌలు దావీదుకు దొరికాడనమాట గుహలో. కావాలంటే దావీదు వెళ్ళి సౌలుని చంపేయచ్చు. కానీ దేవుడు అలా జరగకుండా దావీదుకి క్షమాగుణాన్ని ఇచ్చాడు. ఆ క్షమాగుణం వల్ల దావీదు సౌలుని క్షమించాడు. అది మనం 1వ సమూయేలు 24వ అధ్యాయం 6వ వచనంలో చూడొచ్చు. అంటే ఇటువంటి మాదిరి మన బైబిల్లో చాలానే ఉన్నాయి.
ఇలాంటి మాదిరిని మనకు చూపించడం కోసం యేసుక్రీస్తు కూడా ఆ సిలువలో పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం చూసాం కదా, ఎవరెవరిని క్షమించాలి, ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమించాలి. మనం ఎవరిని క్షమించినా కరుణా హృదయమై క్షమించాలి. సో ఇలా క్షమించినప్పుడు మనకి ఏం కలుగుతుంది? మరి సరే నేను చెప్పారు, వచ్చి మనల్ని అడిగారు, ఇలా సారీ చెప్పారు, లేకపోతే క్షమించమని అడిగారు, మనం క్షమించేసాం. మరి మనకేం కలుగుతుంది అలా క్షమిస్తే? మనకేం ప్రయోజనం? అసలు మనకేం ప్రయోజనం అనేది మనం చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయని. ఏ పనికైనా మనం చేసే పనికి మళ్ళీ రియాక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ రియాక్షన్ అంటాం కదా, మనం చదువుకున్నాం కదా చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ లో. మనం చేసే ప్రతి యాక్షన్ కి రియాక్షన్ అనేది ఉంటుంది. సో అదే విధంగా అప్పుడు మనం ఏదైతే ఇతరులకు చేస్తామో అదే మనకి జరుగుతుంది. మనం ఇతరుల్ని నన్ను మంచిగా చూడాలి అనుకున్నప్పుడు మరి మనం కూడా ఇతరులు మంచిగా చూడాలి కదా. మనం ఇతరులకి వేరేగా సహాయం చేయకుండా చెడ్డగా ఉంటూ నచ్చకుండా ఉంటాం. మరి మనకి కూడా మంచిగా చేయాలి, వాళ్ళు మనతో మంచిగా ఉండాలంటే వాళ్ళు ఎలా ఉంటారు? మన మీద నమ్మకం అనేది ఉండదు. మనము ఏ విధంగా అయితే మన పనుల్ని మన క్రియల్ని ఎదుటి వారిని చూపిస్తామో అదే క్రియల్ని వాళ్ళు మనకు చూపిస్తారు. అదేవిధంగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏం చెప్తారంటే, తన సహోదరుని హృదయపూర్వకంగా మనము క్షమించాలి. సహోదరుడు అంటే ఇక్కడ మనకున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేకపోతే మన రిలేటివ్స్ అనే కాదు. సహోదరుడు అంటే పొరుగువారు ఎవరైనా మన తప్పుదం చేసినప్పుడు వారిని మనం హృదయపూర్వకంగా క్షమించాలి. అప్పుడు మన పరలోకపు తండ్రి ఏం చూస్తాడు? ఓకే, నా బిడ్డ వీళ్ళని క్షమించింది, హృదయపూర్వకంగా క్షమించిందని చెప్పి. పొరపాటున ఒక్కొక్కసారి మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు మనల్ని సర్లే అని చెప్పి, నా బిడ్డే కదా మారుమనసు పొందింది, ఫోన్లే క్షమాపణ అడిగిందని చెప్పి మనల్ని కూడా తండ్రి క్షమిస్తాడు. అదే విధంగా లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం మనం చదువుకున్నట్లయితే, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడబడు. క్షమించమని చెప్పాను కదా, ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమించాలి. సో క్షమిస్తే మనకి ఏమొస్తుంది? మనము క్షమింపబడతాం. క్షమించుడి మీరును క్షమించబడతారు అని చెప్తున్నారు. అదే విధంగా సామెతల గ్రంథం 19వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము ఇచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. అంటే మనము ఎవరైనా తప్పులు క్షమించినప్పుడు మనకి ఘనత వస్తుంది. సో దీని వలన మనము క్షమించడం వలన మనకు కలిగే లాభాలు ఏంటంటే, ప్రభు మనల్ని క్షమిస్తాడు, మనము క్షమింపబడతాము. అదే విధంగా మనకి ఘనత అనేది వస్తుంది. యేసుక్రీస్తు పలికిన ఈ మాట వల్ల మనం ఈ రోజు ఇవి నేర్చుకున్నాం. ఏంటంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. యేసుక్రీస్తు సిలువలో పలికినప్పుడు ప్రార్థనతోనే, అంటే ఇది ప్రార్థన చేస్తున్నట్టే కదా, దేవునికి మనం ప్రార్థన చేస్తున్నట్టే కదా, ప్రార్థనతో ప్రారంభించాడు. ఈ ప్రార్థనతో ప్రారంభించి యేసుక్రీస్తు మనకి ఒక మాదిరిని చూపిస్తున్నారు. మనము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి లోకంలో అనేది. ప్రభువు చూపిన మాదిరి చొప్పున మనము కూడా ఇతరుల్ని క్షమించాలి. ఎలా క్షమించాలి? ఎవరిని క్షమించాలి? శత్రువులను క్షమించాలి. హాని చేసిన వారిని మనము క్షమించాలి. వాళ్ళు మనల్ని ఎన్ని హింసలు పెట్టినా ఇబ్బంది పెట్టినా వారిని మనం ప్రతికీడు చేయకుండా క్షమించాలి. ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా క్షమించాలి. మనం హృదయపూర్వకంగా క్షమించినప్పుడే దేవుడు కూడా మనల్ని క్షమించగల సమర్థుడై ఉన్నాడు. అదే విధంగా దయ కలిగి కరుణ కలిగి ఇతరుల పట్ల మనం ఉండి జాలి కలిగి ఉండి మనము క్షమించాలి. అలా క్షమించినప్పుడు మనకు వచ్చే ప్రయోజనం లేకపోతే మనకి ఏమి కలుగుతుంది అంటే క్షమాపణ కలుగుతుంది. మనము క్షమింపబడతాం. యేసుక్రీస్తు మనం పొరపాటు ఏ తప్పులు చేసినా దేవుడు మనల్ని క్షమిస్తాడు. అదే విధంగా మనకు ఘనత అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే, ఈ మొట్టమొదటి మాటలో తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించమనేది యేసుక్రీస్తు చెప్పి మనకు ఒక మాదిరిని ఇచ్చారు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేసుకుంటున్నారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.